హైడ్రాకు సంబంధం లేని ఘటనలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ అప్రతిష్ట పాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. కూల్చివేతలన్నీ హైడ్రాకు ముడిపెట్టవద్దని కోరారు. సంగారెడ్డిలోని మల్కాపూర్ చెరువులో చేపట్టిన కూల్చివేతలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సంగారెడ్డి కూల్చివేత ఘటనలో హోంగార్డుకు రాయి తగిలి ఆసుపత్రి పాలైతే దాన్ని హైడ్రాకు ముడిపెడుతూ కొందరు దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. అలాంటి తప్పుడు వార్తల్ని హైడ్రా ఖండిస్తోందని రంగనాథ్ తెలిపారు. బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకోవడాన్ని హైడ్రాకు ఆపాదిస్తున్నారని, అక్కడ హైడ్రా ఎవరికి నోటీసులు కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. సంగారెడ్డిలో హోంగార్డు గోపాల్ గాయపడిన ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని హైడ్రాను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. హైడ్రా పేరుతో చేస్తున్న హైడ్రామాలో సంగారెడ్డి జిల్లా హోంగార్డు గోపాల్ తీవ్రంగా గాయపడితే కాపాడుకునే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. డిటోనేటర్లు పెట్టి మల్కాపూర్ చెరువు కట్టడాలను కూల్చివేసిన అధికారులు ఇప్పుడు హైడ్రాకి ఆ సంఘటనలకు ఎలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకోవడం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న హోంగార్డు గోపాల్ ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, హోంగార్డు గోపాల్కి తగిలిన గాయానికి మెరుగైన వైద్యం అందించి అతడి ప్రాణాలు కాపాడాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.